నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు వినే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మన చెవులు వినడానికి సిద్ధమే, కానీ అన్ని వినడానికి సిద్ధంగా ఉంచొద్దు. లోకం వైపు మన చెవులు పెట్టొద్దు. దేవుడి వాక్యం వైపే చెవులు పెట్టాలి. సో, మనం ఏదైతే వింటుంటా ఉంటామో, ఆ వింటున్నప్పుడల్లా మన మైండ్ ట్యూన్ అవుతుంటా ఉంటది. మనం ఏదైతే వింటుంటా ఉంటామో, మన ఆలోచనలు మారుతుంటా ఉంటాయి. వినేదాన్ని బట్టే మన ఆలోచనలు మారుతుంటా ఉంటాయి. అందుకే ఎప్పుడు గూడా చెప్పుడు మాటలు విని చెడిపోవద్దు. నీ మనసు ఏది చెప్తదో అదే వినండి. ఇన్‌ఫ్లూయెన్స్ కావద్దు. ఎప్పుడైనా కూడా మనం ఇన్‌ఫ్లూయెన్స్ కావద్దు. మన హృదయం ఏదైతే చెప్తదో అదే వినాలి. సో, చాలామంది మన లోకంలో చాలామంది ఎన్నో చెప్తాంటారు. అందులో సగం అబద్ధాలే ఉంటాయి. సగం నిజాలుంటాయి. సో, మనం ఆ అబద్ధాన్ని నమ్మేసి అదే నిజం అనుకోని మనము తప్పు పడుతుంటా ఉంటాం అందరిని. సో, అందుకే చాలామంది చెడిపోవడానికి కారణం చెప్పుడు మాటలు వినడం వల్ల. సో, వినొద్దండి ఎప్పుడు గూడా. చెప్పుడు మాటలు ఎప్పుడు వినొద్దు. నీ కళ్ళతో చూసేది, నీ చెవులతో వినేది ఎప్పుడు గూడా నిజం కాదు. సో, కొంత అబద్ధము కూడా ఉంటుంది. సో, చూసేవన్నీ నిజాలు కాదు. వినే మాటలన్నీ నిజాలు కాదు. ఎందుకంటే మనం వినే దాన్ని బట్టి అది విత్తనంలాగా మన లోపల నాటుకపోతది. వినేదాన్ని బట్టి మనకు ట్యూన్ జరుగుతుంటా ఉంటది. మన మైండ్ అలాగే ట్యూన్ అవుతుంటా ఉంటది. నేను చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసాను. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య చాలామంది పుల్లలు వేసి వాళ్ళను విడదీసిన వాళ్ళున్నారు. చెప్పుడు మాటల వల్ల విడిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. చెప్పుడు మాటల వల్ల డైవర్స్ తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. చెప్పుడు మాటల వల్ల గొడవలు, కొట్లాటలకు పోయిన వాళ్ళున్నారు. సో, ఎప్పుడు అలా ఉండొద్దు. అందుకే నీ చెవులు వినడానికి అన్నిటికి సిద్ధమే కానీ, అన్నిటిని వినమాక. ఏది పడితే అది వినమాక. ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే వాక్యాన్ని ఎక్కువగా వినండి. వాక్యాన్ని ఎక్కువగా నమ్మండి. వాక్యాన్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేయండి. అప్పుడే మనము వాక్యానుసారంగా జీవించగలుగుతాము. సో, వాక్యమే వినాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వాక్యం విన్నప్పుడు నీకు ఓదార్పు, వాక్యం విన్నప్పుడు నీకు డైరెక్షన్స్, వాక్యం విన్నప్పుడు నీకు ట్యూన్ జరుగుతది. అందుకే మన మైండ్ వాక్యానికి అనుకూలంగా ఉండాలి. మన ఆలోచనలు వాక్యానికి అనుకూలంగా ఉండాలి. మన తలంపులు వాక్యానికి అనుకూలంగా ఉండాలి. మన ఉద్దేశాలు వాక్యానికి అనుకూలంగా ఉండాలి. మనం వినే చెవులు వాక్యానికి అనుకూలమైన మాటలే వినాలి. మనం మాట్లాడే మాటలు వాక్యానుసారంగా మాట్లాడాలి. సో, వాక్యంలోనే అంత శక్తి ఉందండి. సో, అందుకే మీరు కోరుకోండి. వాక్యానుసారంగా బ్రతకాలని కోరుకోండి. వాక్యానుసారంగా జీవించాలని కోరుకోండి. ఎందుకంటే ఇలా ట్యూన్ చేసుకోవాలి. మన మైండ్‌ని దేవుడి మైండ్‌కి సింక్ అయ్యి కావాలి. మన ఆలోచనలను దేవుడి ఆలోచనలకు సింక్ కావాలి. మన తలంపులను దేవుడి తలంపులకు సింక్ కావాలి. మన ఉద్దేశాలు దేవుడి ఉద్దేశాలకు సింక్ కావాలి. మన మనస్సు దేవుడి మనస్సుకి సింక్ కావాలి. మన చెవిలో వినపడే మాటలు దేవుడికి సింక్ కావాలి. అర్థమవుతుంది కదా! అందుకే లైఫ్‌లో ఒకటి గుర్తుపెట్టుకోండి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ నువ్వు తీసుకోవాల్సింది మంచినే. వినాల్సింది మంచినే. మేడుంటుంది, కీడుంటుంది. సో, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు వినాల్సింది మంచి మాటలే. చెడు మాటలు ఎప్పుడు వినొద్దు. సో, పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి, నెగెటివ్ వర్డ్స్ ఉంటాయి. పాజిటివ్ వర్డ్సే నువ్వు వినాలి. ఎందుకంటే నువ్వు విన్నప్పుడు నీ లోపల అది విత్తనంలాగా నాటుకపోయి అదే వృక్షంలాగా మారుతది. సో, అందుకే చిన్న పిల్లల నుంచి చెడిపోవడానికి కారణం ఏందంటే చాలా మంది చిన్నప్పటి నుంచే చెడు విని చెడిపోతుంటా ఉంటారు. చూద్దాం. వినుటకు మార్కు సువార్త 4 అధ్యాయం 23 వచనం. వినుటకు చెవులు ఎవనికైనను నుండిన ఎడల వాడు వినును గాక నేను. సో, చూసారా? మనకు చెవులున్నాయి. కానీ ఏది పడితే అది వినడానికి కాదు. మంచి వినడానికే. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా? మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. ఎందుకంటే మనం వినేదాన్ని బట్టే మన జీవితం గూడా ఆధారపడి ఉంటది. వినేదాన్ని బట్టే మన ఆలోచన విధానం మారుతుంటా ఉంటది. ఇప్పుడు ఒక మంచి పాజిటివ్‌గా ఉన్నాడు వ్యక్తి. ఒక నెగెటివ్ పర్సన్ వచ్చి పరిచయమయ్యాడు. ఒక 2, 3 సార్లు నెగెటివ్ మాటలు మాట్లాడాడనుకోండి. ఆ పాజిటివ్ పర్సన్ కాస్త నెగెటివ్‌గా మారిపోతాడు. సో, అలా ఇంపాక్ట్ అవుతది. సో, ట్యూన్ అయిపోతది బ్రెయిను, ట్యూన్ అయిపోతది మైండ్, ట్యూన్ అయిపోతది హార్ట్, థాట్స్. అందుకే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోనండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకు నట్టి కొలతతోనే కొలవబడును. అంటే మీరు ఏదైతే వింటారో అదే మీకు ఇంపాక్ట్ అవుతది. మీరేదైతే వింటారో అదే మీరు నిజమని నమ్మి దాని ప్రకారం వెళ్తారు. మరి మీకు ఎక్కువగా ఇయ్యబడును. సో, మనం వినేదాన్ని బట్టే మనకు మైండ్ యొక్క ఇంపాక్ట్ పడుతుంటా ఉంటది.
సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఏం వింటున్నారో అది వినండి. ఏది వినాలో అదే వినండి. ఎందుకంటే మనకు దేవుడు చెవులనిచ్చింది కారణము ఆయన వాక్యాన్ని వినడానికి. ఆ వాక్యం విన్నప్పుడు నీకు స్వస్థతలు వస్తుంటాంటాయి. విశ్వాసము పెరుగుతుంటాంటది. నిన్నేం చెప్పాడు యేసు ప్రభువారు? ఎవరైతే వాక్యం వింటారో ఇమ్మీడియేట్‌గా అపవాదొచ్చి ఆ వాక్యాన్ని దొంగిలిస్తాడు అని చెప్పాడు. అర్థమవుతుందా? మీరు ఈరోజు వాక్యం వింటున్నారా? అపవాదొచ్చి వాక్యాన్ని దొంగలించిపోతుంటా అంటాడు. అందుకే మనం వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో కావాలి. సో, వాక్యానికి అనుకూలంగా మనం వెళ్ళాలి. కానీ ప్రతికూలంగా మనం వెళ్ళకూడదు. సో, వాక్యం వినగానే అపవాదొచ్చి నీకు వాక్యానికి విరుద్ధంగా నిన్ను తీసుకొనెళ్తాడు. నీలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్తాడు. సో, అందుకే వాక్యాన్ని సెట్ అయ్యకండి. వాక్యాల్లో ఎన్ని కష్టాలొచ్చినా పట్టుకొనే ఉండండి. అదెప్పుడు విన్నప్పుడు. అందుకే ఎక్కువగా వాక్యాలు వింటూ ఉండండి. లోక వార్తలు వినకండి. చెడు వార్తలు వినకండి. భయాలు కలిగించే వార్తలు వినకండి. భీతి పుట్టించే వార్తలు వినకండి. ఆందోళన, చింతలు కలిగించే వార్తలు వినకండి. అక్కడ కరువొచ్చింది. అక్కడ భూకంపం వచ్చింది. లేకపోతే అక్కడ పెట్రోల్ అయిపోయింది. అక్కడ గ్యాస్ అయిపోయింది. ఇవన్నీ గూడా నీ లోపల భయాలను సృష్టిస్తాయి. నువ్వేదైతే వింటావో దాని వల్ల భయం వస్తది. నువ్వు వినే దాన్ని బట్టి ధైర్యం గూడా తెచ్చుకోవచ్చు. నువ్వు మంచిగా విన్నావనుకో నీకు ధైర్యం వస్తది. చెడువి విన్నావనుకో నీకు అధైర్యం వస్తది. కలిగిన వానికి ఇయ్యబడును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను. చూసారండి? మనము ఏదైతే వింటామో దానివల్ల మనము ఆత్మీయంగా బలపడాలి. కానీ ఆత్మీయంగా పాడు కాకుండా చూసుకోవాలి. మనం వినే మాటల వల్ల మన ఆత్మీయత బలపడాలి. మనం వినే మాటల వల్ల విశ్వాసంలో ఎదగాలి. మనం వినే మాటల వల్ల మనకు ఓదార్పు రావాలి. ఆదరణ రావాలి. అంతేకాని చెడు మాటలు వినొద్దు. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా ఒక విత్తనము ఒక మనుషుడు చల్లాడట నిద్రపోవచ్చునట మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. సో ఇలాగే నీ యొక్క వినే మాటల వల్ల కూడా నీకు విత్తనం లాగా మొలుకుతుందండి. అంతే కదా అండి. ఇప్పుడు చిన్న పిల్లలకు నువ్వు ఇప్పటి నుంచే వాళ్ళకు నూరిపోసామనుకో, వాళ్ళ మీద నెగెటివ్‌గా మాట్లాడామనుకో, వాళ్ళకు నెగెటివ్‌గా ఇంపాక్ట్ చేశామనుకో, వాళ్ళు విని అలాగే నెగెటివ్‌గా తయారవుతుంటాంటారు. సో, అందుకే మనం వినే ఏ మాటైనా గూడా విత్తనం లాంటిదే. ఎక్కడో ఒక్కసారి ఇంపాక్ట్ జరుగుతుంటా ఉంటది. ఎక్కడో ఒక దగ్గర మనకు ఎఫెక్ట్ పడుతూనే ఉంటది. సో, అందుకే వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఆహ్, స మనం గూడా కొన్ని అన్‌వాంటెడ్ కాల్స్‌ని బ్లాక్ చేస్తాం కదా! చెడు మాట్లాడే వాళ్ళు, చెడు చెప్పే వాళ్ళను ఎప్పుడు గూడా ఎంటర్‌టైన్ చేయకండి. టాక్సిక్ పీపుల్ అంటారు. విషపూరితమైన మనుషులంటారు. వాళ్ళ నాలుక నిండా విషం ఉంటది. వాళ్ళ నాలుక నిండా అబద్ధం ఉంటది. వాళ్ళ నాలుక నిండా అసత్యం ఉంటది. అలాంటి టాక్సిక్ పీపుల్ విషపూరితమైన మనుషులు నుంచి మనం ఎప్పుడు గూడా దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో, నువ్వొకరితో సావాసం చేశావంటే నీ ఆత్మ ఎదగాలి. నీ ఆత్మీయత ఎదగాలి. నువ్వెవరితో సావాసం చేశావంటే నువ్వు విశ్వాసంలో ఎదగాలి. అలాంటి వాళ్ళతో నువ్వు సావాసం చేయాలి. ఎందుకంటే నువ్వు వాక్యం విని ఒక్క చెడు మాట విన్నా కూడా అది విత్తనంలాగా నీ లోపల నాటుకపోతది. భూమిలో మొదట మొలకను తర్వాత వెన్నును తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంత తానునే పుట్టించును. సో నువ్వు వాక్యం విన్నావు. తర్వాత చెడు మాటలు విన్నావు. ఆ చెడు మాటలు గూడా నీ లోపల నాటుకపోయి అది గూడా విత్తనంలాగా మొలకెత్తుతుంటా ఉంటది. సో మంచి తొందరగా ఎక్కదండి ఎవరికైనా గూడా. చెడు తొందరగా ఎక్కుతది. ఒక మనిషి మంచి చెప్పాలంటే వాడు తొందరగా యాక్సెప్ట్ చేయడు. అదే చెడైతే తొందరగా యాక్సెప్ట్ చేస్తాడు. అదేదైనా గూడా విత్తనంలాగా నీ లోపల నాటుకపోతుంటా ఉంటది. ఒక మనిషి చెడ్డవాడు ఎందుకయ్యాడంటే కొంతమంది చెప్పుడు మాటలు వినడం వల్ల చెడ్డవాడైపోయారు. సో, అలాంటి ఇంపాక్ట్స్ చాలా ఉంటాంటాయి. ఇవన్నీ ఏమైతదంటే, నీ ఆత్మను నాశనం చేస్తుంటా ఉంటాయి. నీ ఆత్మను క్యాప్చర్ చేస్తుంటా ఉంటాయి. నీ ఆత్మ పొల్యూట్ అవుతుంటా ఉంటది. నీ ఆత్మలో సామర్థ్యము తగ్గిపోతుంటా ఉంటది. మొదట మొలకను తర్వాత వెన్నును తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినది. సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టుకొని కోయునని చెప్పాను. మరియు ఆయన ఇట్లనెను దేవుని రాజ్యం ఎట్లు పోల్చుదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదున్న విత్తములన్నికంటే చిన్నదే గాని
సో విత్తబడిన తర్వాత అది మొలిచి మొదిగి కూర మొక్కలన్నింటికంటే పెద్ద గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవలెను. చూసారా? నువ్వు వినే మాట ఏమైతదంటే ఒక విత్తనం లాగా విత్తుకపోయి అది ఒక పెద్ద చెట్టులాగా మారిపోతది. పెద్ద చెట్టులాగా మారిపోతది. ఇప్పుడు ఒక మనిషి మూర్ఖుడుగా ఎందుకు మారాడు? వాడిని మూర్ఖుల్లాగా తయారు చేశారు. చెప్పి, చెప్పి, చెప్పి వాడిని మూర్ఖుల్లాగా తయారు చేశారు. ఒక మనిషిని నాశనం ఎందుకు చేస్తారు? సో, వాడు చెడు మాటలు విని, విని, విని నాశనం అయిపోతాడు. సో, అదొక చెట్టులాగా పాతుకపోతది. సో, నువ్వు వినే చెడు మాట నీ లోపల అలా ఇంపాక్ట్ అవుతుంటా ఉంటది. సో, అందుకే వాటన్నిటిని నరికివేయాలి. ప్రార్థనలో మీరు ఈ ప్రార్థన చేసుకోండి లేవగానే. అయ్యా! ఈరోజు నా కనులు నీకిష్టమైనదే చూడాలి. నా చెవులు నీకిష్టమైనదే వినాలి. నా నోటి మాటలు ఇష్టమైనదే మాట్లాడాలి. నా హృదయం నీకిష్టమైనదే ఆలోచించాలి. ఈరోజు నేను ఎలాంటి దురభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా! నా చెవులను కాపాడుకునే శక్తిని, నా కన్నులను కాపాడుకునే శక్తిని, నా నోటిని కాపాడుకునే శక్తిని నాకు దయచేయి ప్రభువా అని అడగాలి. మనం ప్రార్థించుకోవాలి. పవిత్రంగా ఉంచుకోవాలి. మన కన్నులను పవిత్రంగా ఉంచుకోవాలి. చెవులను పవిత్రంగా ఉంచుకోవాలి. అలాగే నోటి మాటలను పవిత్రంగా ఉంచుకోవాలి. తిట్లకు దూరంగా ఉండాలి. బూతులకు దూరంగా ఉండాలి. చెడు చెప్పే వాళ్ళకు దూరంగా ఉండాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద నూరి పోసే వాళ్ళకు దూరంగా ఉండాలి. చెడు మాట్లాడే వాళ్ళకు దూరంగా ఉండాలి. అండ్ మనల్ని నశింప చేసే మాటలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఇంపాక్ట్ అవుతుంటా ఉంటాయి. సో, అలా ట్యూన్ చేస్తుంటా అంటారు. సో, అవే ఏమైతది ఒక పెద్ద వృక్షంలాగా మారిపోతాయంటది. పెద్ద వృక్షంలాగా మారిపోయి నశించడానికి కారణమవుతుంటా ఉంటది. సో, ఇవన్నీ గూడా నీకు ఆత్మలోకంలో నీకు తెలియకుండానే జరుగుతుంటాయండి. నీకు తెలియకుండానే నీ లోపలికి చెడు వచ్చేస్తది. నీకు తెలియకుండానే నీ లోపలికి ఆహ్, కీడు వచ్చేస్తది. నీకు తెలియకుండానే నీ లోపలికి నెగటివిటీ వచ్చేస్తది. ఆ నెగెటివ్ వల్ల నువ్వు మాట్లాడుతుంటా అంట. నీ మైండ్ గూడా ట్యూన్ అయిపోతది అలాగే. సో, అర్థమవుతుందా అండి? మన మైండ్ దేనికి ట్యూన్ అయ్యి ఉండాలి? వర్డ్ ఆఫ్ గాడ్‌కి ట్యూన్ అయ్యి ఉండాలి. మన థాట్స్ వర్డ్ ఆఫ్ గాడ్‌కి ట్యూన్ అయ్యి ఉండాలి. మన నోటి మాటలు వర్డ్ ఆఫ్ గాడ్‌కి ట్యూన్ అయ్యి ఉండాలి. మన ఐడియాస్ వర్డ్ ఆఫ్ గాడ్‌కి ట్యూన్ అయ్యి ఉండాలి. మన యొక్క వినే చెవులు వర్డ్ ఆఫ్ గాడ్‌కి తగ్గట్టుగా వినాలి. మన నోటి మాటలు వర్డ్ ఆఫ్ గాడ్‌కి తగ్గట్టుగా ట్యూన్ అయ్యి ఉండాలి. అంతా దేవుడికి నచ్చినట్టుగా మనం ట్యూన్ కావాలి. అందుకే, అందుకే ఈ లోకం అండి. ఈ లోకంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. చాలా డీవియేషన్స్ ఉన్నాయి. చాలా వ్యతిరేకతలున్నాయి. దేవుడికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనము వినేది చూసీగా వినాలి. చూసీగా వినాలి. సో, నువ్వు బూతులు విన్నావనుకో, నీ లోపల అవి నాటుకపోతాయి. నువ్వు చెడు మాటలు విన్నావనుకో, అవి నీకు లోపల నాటుకపోతాయి. నీకు అనుమానపు మాటలు విన్నావనుకో, నీ లోపల అవి నాటుకపోతాయి. సో, అందుకే షట్ యువర్ ఇయర్స్. నీ లోకం వైపు నీ చెవులను పెట్టకుండా, దేవుడి వైపు నీ చెవులను పెట్టు. అప్పుడు నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు. వారి వినుటకు శక్తి కొలది. ఇలాంటి మార్కు సువార్త 4 అధ్యాయం 33 వచనం. వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించాను. చూసారా అండి? మీరు ప్రతిరోజు వస్తున్నారు కాబట్టి నేను ప్రతిరోజు మీకు వాక్యాన్ని బోధించగలుగుతున్నాను. మీరు వింటున్నారు కాబట్టే బోధించగలుగుతున్నాను. అదే మీరే వినకపోతే బోధించే వాళ్ళు ఎవరుంటారు? కాబట్టి వినుటకు శక్తి కొలది. నువ్వు ఏ శక్తి కొలుకోవాలి? దేంట్లో నువ్వు వినాలి? నువ్వు దేవుడి మాటలు వినాలి. దేవుడి మాటలు వినాలి. దేవుడి మాటలు వినాలి. బోధించే బోధకులు గూడా దేన్ని బోధించాలి? వాక్యాన్ని బోధించాలి. అంతేగాని చాలామంది ఆ సంఘం ఇలాంటిది, ఆ సంఘ సభ్యులు ఇలాంటి వాళ్ళు. ఇది వాక్యము కాదు. ఇది వాక్యము కాదు. సో, వాక్యాన్ని మాత్రమే బోధించాలి. వినుటకు శక్తి కలిగిన కొలది అనేకమైన ఉపమానాలు చెప్పి, నువ్వు వినడానికి ఏ శక్తి ఉండాలి? వాక్యం వినడానికి నీకు శక్తి ఉండాలి. కానీ చాలామంది లోక వార్తలు వినడానికి శక్తి. వాక్యము కొద్దిగానే వింటారు. 24 గంటల్లో ఒక అర్ధగంట వాక్యం వింటే, ఒక 5 గంటలు లోక వార్తలే ఎక్కువగా వింటారు. దానివల్ల నీ లోపల విత్తనంలాగా నాటుకపోతుంటాంటది. నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే వాక్యమే వినాలి. నువ్వు లోక వార్తలు విన్నప్పుడు విశ్వాసంలో ఎదగలేవు. నువ్వు దేవుడికి సింక్ అయి ఉండాలంటే నువ్వు వాక్యం విన్నప్పుడే దేవుడితో సింక్ అయి ఉంటావు. దేవుడితో అలైన్ అయి ఉంటావు. లేకపోతే నువ్వు వినలేవు, ఉండలేవు. కాబట్టి నువ్వేదైతే వింటావో
దానిని బట్టే నీ ఆలోచించే విధానం మారుతది. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఎప్పుడు మారుతాయంటే నువ్వు వినేదాన్ని బట్టే మారుతాయి. నువ్వు వినేదాన్ని బట్టే మారుతాయి. అందుకే వాక్యం విన్నప్పుడు నీ లోపల పరిశుద్ధత వస్తది. వాక్యం విన్నప్పుడు నీ లోపల పవిత్రత వస్తది. వాక్యం విన్నప్పుడు నీ లోపల నీతి వస్తది. వాక్యం విన్నప్పుడు నీ లోపల సహనము, ఓపిక వస్తది. వాక్యం విన్నప్పుడు నీ లోపల విశ్వాసము వస్తది. వాక్యం వినగానే మళ్ళా నువ్వు వేరే లోకంలో ఉన్న వార్తలు విన్నావనుకో, నీలో ఉన్న వాక్యము అణిచివేయబడతది. అందుకే, అందుకే మాక్సిమం 100కు 100% వాక్యం వినడానికి నీ చెవులను పెట్టండి. వాక్యాన్ని వినడానికే మీ చెవులను అంగీకరించండి. అప్పుడు నువ్వు ఆత్మీయంగా బలపడతావు. ఆత్మలో బలపడతావు. అందుకే మొబైల్‌లో ఉన్న వాటిని ఏది కూడా మీరు యాక్సెప్ట్ చేయకండి. ఏది కూడా వినకండి. నీకు తెలియదు, ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడి గురించి చెడుగా మాట్లాడతాడు. అది వీడియో పెడతాడు. అది చూసినప్పుడు, అది విన్నప్పుడు నువ్వు నిజమేనో నమ్ముకొని నిజంగా రాజకీయ నాయకుడి మీద నీకు కోపం అనేది స్టార్ట్ అవుతది. ద్వేషం అనేది స్టార్ట్ అవుతది. ఆ విన్న దాన్ని బట్టి నీకేమవుతది? నెగెటివ్ ఇంపాక్ట్ పడతది. నీ మైండ్ ఏమవుతది? నెగెటివ్‌గా ట్యూన్ అవుతుంటది. వాళ్ళు కొట్టుకొనివ్వండి. మనకు సంబంధం లేదు. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొనివ్వండి. సంబంధం లేదు. నువ్వు నీకున్న సంబంధం ఏంటిది? నువ్వు నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ చెవులను జాగ్రత్తగా కాపాడుకో. నీ మాటలను జాగ్రత్తగా కాపాడుకో. నీవు చూసే చూపులను జాగ్రత్తగా కాపాడుకో. నీ మనస్సుని కాపాడుకో. నీ అంతరాత్మను కాపాడుకో. నీ శక్తిని, నీ యొక్క బలాన్ని కాపాడుకో. నీ యొక్క నీ యొక్క మనస్సుని కాపాడుకో. కాబట్టి వాక్యము బోధించేను. వాక్యమే బోధించాలి. వాక్యమే వినాలి. వాక్యానుసారంగా బ్రతకాలి. నీ కష్టమొచ్చిందా? వాక్యాన్ని విను. నష్టమొచ్చిందా? వాక్యాన్ని విను. అంతేగాని నువ్వు బంధువులకు ఫోను చేసి ఆ కష్టం గురించి చెప్పావనుకో, వాళ్ళు నిన్ను నీరు గారిపోయేలాగా చేస్తారు. నీ స్నేహితులకు ఫోను చేశావనుకో, వాడు నీకు నెగెటివ్‌గా చెప్తాడు. వాక్యంలో ఎప్పుడు గూడా నెగెటివ్ లేదండి. వాక్యంలో ఎప్పుడు గూడా అబద్ధం లేదండి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని పాడు కాకండి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, చెప్పిన మాటలు విని చెడిపోకండి ఎప్పుడు కూడా. ఇది మన జీవితము, మన ఆత్మ, మన ఆత్మీయత. మన పరలోకానికి వెళ్ళేది, నరకానికి వెళ్ళేది మనం వినేదాన్ని బట్టి, మనం మాట్లాడే దాన్ని బట్టి, మన ఆలోచించే విధానాన్ని బట్టి, మన క్రియలను బట్టే జరుగుతదండి. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. సామెతలు 4:20 సో దేవుడేమంటున్నాడు? ఫస్ట్ నా మాటలను ఆలకించండి. నా మాటలను మాత్రమే ఆలకించండి. సో వాక్యాన్ని మాత్రమే మనం ఆలకించాలి. నా వాక్యంలో నీ చెవి యొగ్గుము. సో చూసారా? నీ చెవులు వాక్యం వైపు పెట్టు. లోకం వైపు పెట్టకు. లోకం వైపున్న ముచ్చట్ల వైపు పెట్టకు. లోకం వైపున్న చెడు వైపు నీ చెవులను పెట్టకు. మన చెవులు చెడు వినడానికి తొందరపడొద్దు. వాక్యం వినడానికి తొందరపడాలి. సో లోకంలో ఎంతో చెడు ఉందండి. చెడు మాట్లాడే వాళ్ళున్నారు. చెడు చెప్పే వాళ్ళున్నారు. చెడుగా నూరిపోసే వాళ్ళు చాలా ఉన్నారు. చెడుగా విషపూరితమైన మాటలు చెప్పి భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్కచెల్లెళ్ళ మధ్య గొడవలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చెడు మాటలు వినొద్దు ఎప్పుడు కూడా. మనం వినాల్సిందేంటిది? నా మాటలు ఆలకింపుము. దేవుడి యొక్క మాటలను ఆలకింపమంటున్నాడు. మీకు టైం దొరికిందా? వాక్యాలు వినండి. టైం దొరికిందా? వాక్యాన్ని వినండి. నిద్ర పట్టట్లేదా? వాక్యాన్ని వినండి. మార్నింగ్ లేచావా? వాక్యం వినండి. సో నువ్వు ఇలా వింటుంటే నీ వాక్యానికి అనుకూలంగా నీ మైండ్ తయారవుతది. నీ వాక్యానికి అనుకూలంగా నీ యొక్క సింక్ అవుతుంటది. నా మాటలను ఆలకింపుము. నా వాక్యములకు చెవియొగ్గుము. సో వాక్యాలకు మనం ఎప్పుడు కూడా చెవియొగ్గాలి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. చూసారా అండి? వాక్యము పెట్టుకోండి. ఒక గోడ మీద పెట్టుకోండి. ఒక గ్లాస్ మిర్రర్ మీద పెట్టుకోండి. లేకపోతే నీ మొబైల్ ఫోన్ మీద వాక్యం పెట్టుకోండి. లేకపోతే మీ ల్యాప్‌టాప్‌లో వాక్యం పెట్టండి. లేతే వాక్యాన్ని చూస్తూ ఉండండి. మనం చూసే చూపులు కూడా వాక్యాన్నే చూడాలి. వాక్యాన్నే రిసీవ్ చేసుకోవాలి. వాక్యాన్నే వినాలి. వాక్యంలోనే మొత్తము పెట్టాడు దేవుడు. సో నీ హృదయమందు వాటిని భద్రపరచుకొనుము. సో దేవుడేమన్నాడు? నీ స్వస్థతపరచు యెహోవాను నేనే అన్నాడు. అది నీ హృదయంలో పెట్టుకో. డాక్టరొచ్చినా, లేతే ఇంకెవరైనా వచ్చినా, నువ్వు స్వస్థత పడవు అన్నా కూడా, ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నువ్వు మెడిటేట్ చేస్తుండు నువ్వు స్వస్థత పొందుకుంటావు. అర్థమవుతుందా అండి? మనుషులు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతారు.
అపవాది మా వాక్యానికి విరుద్ధంగా మనల్ని తీసుకెళ్తాడు. కానీ మన చెవులు మాత్రము వాక్యానికి అనుకూలంగా ఉండాలి. ఆ వాక్యాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాక్యం నుంచి తొలగిపోకుండా చూసుకోవాలి. మన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవాలంటే నీ చెవులతో వాక్యాన్ని వినాలి. ఇప్పుడు చాలా మంది హృదయంలో దేన్ని భద్రం చేసుకుంటారు? ఆ నెగటివిటీని భద్రం చేసుకుంటారు. ఆ అనారోగ్య ఆ యొక్క విషపూరితమైన మాటలను భద్రం చేసుకుంటారు. ఆ నెగెటివ్ థింకింగ్ ని, నెగెటివ్ థాట్స్ ని భద్రం చేసుకుంటారు. అర్థమవుతుందా? సో, దానిని బట్టే మన జీవితము మారిపోతుంటదండి. చాలా మారిపోతది. నెగెటివ్ మైండ్ సెట్ ఎందుకొచ్చింది? నెగెటివ్ మాటలు వినడం వల్ల నెగెటివ్ మైండ్ సెట్ వచ్చింది. నెగెటివ్ థాట్స్ ఎందుకొస్తాయి? నువ్వు నెగెటివ్ వినడం వల్ల నెగెటివ్ థాట్స్ వస్తాయి. సో, వినడం వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటదంటే చాలా ఇంపాక్ట్ ఉంటదండి. సో, వినడం వల్ల మన లోపల ఆత్మీయత పాడైపోతుంటంటది. నీకు తెలియకుండానే నీ శరీరంలోకి డార్క్‌నెస్ వస్తది. దొరికి సామెతలు 4 అధ్యాయం 22 వచనం. దొరికిన వారికి అవి జీవమును. చూసారా? ఈ వాక్యము చాలా స్వచ్ఛమైనదండి. స్వచ్ఛమైన వాక్యము. సో, కల్తీ లేదండి వాక్యము. ఈ వాక్యము చాలా మంచి వాక్యము. దివ్యమైన వాక్యము. ఇది దొరికిన వారికి జీవము. నువ్వు వాక్యాన్ని విను. నువ్వు జీవంలోకి వెళ్తావు. సో, నీ లోకానంతా కరువే ఉంది. అయినా నువ్వు వాక్యాన్ని విను. ఆ కరువుని మాటలు వినకు. లోకమంతా కూడా అపవిత్రత ఉంది. అపవిత్రమైన మాటలు వినకు. వాక్యాన్ని విను. పవిత్రపరచబడతావు. సో, సర్వ శరీరమునకు ఆరోగ్యంనిచ్చును. చూసారా అండి? నీ లోపల అనారోగ్య సమస్యలు రావడానికి, నీ ఆరోగ్యము పాడు కావడానికి నువ్వు నెగెటివ్ మాటలు వినడం వల్ల, నువ్వు నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల. ఇప్పుడు ఒక మనిషి గురించి నెగెటివ్‌గా చెప్పామనుకోండి, మనం నెగెటివ్‌గా ఆలోచించడం మొదలు పెడతాము. ఒక మనిషి మీద ద్వేషము, పగ, ప్రతీకారం ఉన్నదనుకోండి, నీ లోపల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే నీ లోపల పగను తీసేసుకోండి. కోపాన్ని, ద్వేషాన్ని, ప్రతీకారాన్ని తీసివేసేసుకోండి. అప్పుడు నీ మనసు తేటగా ఉన్నప్పుడు నీ ఆరోగ్యం బావుంటది. అది మనసు ఎప్పుడు తేటగా ఉంటది? వాక్యానుసారంగా బ్రతికినప్పుడే. మనందరి తప్పేంటిదంటే మనం ఈ లోక వార్తలు ఎక్కువగా వింటాము. ఈ లోకాన్ని ఎక్కువగా నమ్ముతాము. దేవుడి వాక్యాన్ని కంటే లోకాన్ని, లోకంలో ఉన్న వార్తలను ఎక్కువగా నమ్ముతాము. దేవుని కంటే ఎక్కువగా అపవాది మాటలను నమ్ముతాము. ఆనాడు ఆదాముకి ఈ పండు తినొద్దు అని హవ్వకి, ఆదాముకి చెప్పినప్పుడు వాళ్ళు దేవుడి మాట కంటే ఎక్కువగా అపవాది మాటకు విధేయత చూపించాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. నువ్వు వాక్యానికి విధేయత చూపించు. వాక్యానికి అనుకూలంగా నడువు. వాక్యానికి సింక్ అయి నడువు. అప్పుడు నీకు కూడా గొప్ప ఆశీర్వాదం వస్తుంటది. మన దేవుడు జీసస్, అపవాది కాదు. సో, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యంనిచ్చును. చూసారా? నువ్వు వాక్యం వింటుంటే, వింటుంటే నీ శరీరానికి ఆరోగ్యాన్నిస్తది. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. సో, చూసారా? నువ్వు మైండ్ ప్రశాంతంగా ఉంటది. నీ హృదయము ప్రశాంతంగా ఉంటది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకొనుము. సో, నీ హృదయం నుంచే అన్ని మొదలవుతాయండి. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు నీ హృదయం నుంచే మొదలవుతాయి. నువ్వు మంచి చేయాలంటే ఫస్ట్ నీ హృదయంలో నిశ్చయించుకుంటావు. తర్వాత నువ్వు మంచి చేస్తావు. ఇప్పుడు నేను ఆహ్, ఇప్పుడు నేను ఆఫీస్‌కెళ్ళాలి. ఫస్ట్ నేను హృదయంలో నిశ్చయించుకుంటాను. ఆఫీస్‌కి వెళ్ళాలి. ఏ దారిలో వెళ్ళాలి అని హృదయంలో నిశ్చయించుకుంటాను. తర్వాత నేను వెళ్తాను. సో, అలాగే నువ్వు హృదయంలో ఏదైతే నిశ్చయించుకుంటావో అదే నీకు నెరవేరుతది. కాబట్టి నువ్వు వినే మాటల బట్టి కూడా నీ హృదయంలో కొన్ని నాటుకపోతాయి. సో, అందుకే చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అన్న అన్న వాగ్దానం ఉంది కదా మనందరికీ. అన్న ఉపమానం ఉంది కదా! అది 100% నిజమండి. అది ఎవ్వరైనా పర్లేదు. ఆఖరికి నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ పిల్లలైనా ఎవరైనా చెడు చెప్తే చెడే అండి. వినొద్దు. ఎవ్వరు చెప్పినా చెడు వినకండి. ఎవ్వరు చెప్పినా. ఆఖరికి నీ తల్లిదండ్రులు చెడు చెప్పినా వినకండి. మీ అక్క చెల్లెళ్ళు చెడు చెప్పినా వినకండి. మీ స్నేహితుడు చెడు చెప్పినా వినకండి. చెడు ఎప్పటికైనా చెడే, మంచి ఎప్పటికైనా మంచే. నీ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఏది వినాలో అదే విను. ఏది మాట్లాడాలో అదే మాట్లాడు. ఏది చూడాలో అదే చూడు. ఇప్పుడు ఫ్రెండ్ వస్తాడు. ఇది చూద్దాం రారా అని చెడు చూపిస్తుంటా అంటాడు. చూడొద్దు. వాడు ఎంత పెద్ద ఫ్రెండ్ అయినా కూడా చూడొద్దు. సో, కొంతమంది తల్లిదండ్రులే పిల్లల మీద నూరి పోస్తుంటా అంటారు. భార్య మీద, భర్త మీద. వినొద్దు. ఎవ్వరి మాటలు వినొద్దు. సో, మంచే వినాలి. చెడు వినొద్దు ఎప్పుడు కూడా.
ఎవ్వరు చెప్పినా మంచిదే. ఈవెన్ దైవజనుడు గనుక ఒక దైవజనుడు మీకు చెడుగా చెప్తున్నాడు అంటే వినకండి. ఎందుకంటే ఆ దైవజనుడి వెనకాల ఒక హిడెన్ ట్రాప్ జరుగుతుందని అర్థం. ఎప్పుడు కూడా చెడు మాటలు వినొద్దు. ఒకరిని విమర్శించే మాటలు, ఒకరిని దూషించే మాటలు, ఒకరిని నిందించే మాటలు నువ్వెప్పుడు కూడా వినకు. ఏం వినాలి? వాక్యం వినాలి. నీకు ఆరోగ్యాన్ని ఇస్తది. నువ్వు చెడు విన్నావనుకో నీ లోపలికి చెడు వచ్చేస్తది. మంచి వింటే నీ లోపలికి మంచి వచ్చేస్తది. నువ్వు నెగెటివ్ విన్నావనుకో నీ లోపలికి నెగెటివ్ వస్తది. నువ్వు పాజిటివ్ విన్నావనుకో నీ లోపలికి పాజిటివ్ వస్తది. నువ్వు రైట్ వర్డ్స్ విన్నావనుకో నీకు రైట్ డైరెక్షన్ లో ఉంటావు. రాంగ్ వర్డ్స్ విన్నావనుకో రాంగ్ డైరెక్షన్ లో ఉంటావు. రైట్ గైడ్లైన్స్ ఇచ్చామనుకోండి వాడు రైట్ గైడ్లైన్స్ లో నడుస్తాడు. రాంగ్ గైడెన్స్ లో ఇచ్చామనుకోండి రాంగ్ గైడెన్స్ లో నడుస్తాడు. అర్థమవుతుందండి. అందుకే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. సో నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు అది నీకు జీవాన్ని ఇస్తది. సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తది. చెడ్డ మాటలు విన్నావనుకో అనారోగ్య పాలవుతాము. ఇప్పుడు మనకు బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఎందుకు వల్ల వస్తాయండి? కోపం వల్ల, ద్వేషం వల్ల, పగ వల్ల, ప్రతీకారం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. అదే నువ్వు వాక్యం విని ప్రశాంతతగా వచ్చావనుకో, వాక్యం విని నెమ్మదిగా సమాధానంగా ఉన్నావనుకో, అప్పుడు నీ వాక్యం ద్వారా ఫలించినప్పుడు నీ లోపల గొప్ప ఉజ్జీవం మొదలవుతది. అందుకే డోంట్ లిజన్. నా స్పిరిట్ యాక్సెప్ట్ చేయదండి. నేను ఏమన్నా చూడకూడనిది చూసినా నా స్పిరిట్ యాక్సెప్ట్ చేయదు. నేను వినకూడనిది విన్నా నా స్పిరిట్ యాక్సెప్ట్ చేయదు. నేను మాట్లాడకూడనిది మాట్లాడినా నా స్పిరిట్ యాక్సెప్ట్ చేయదు. అలాగే నా సరౌండింగ్స్ కూడా నాకు ప్రతికూలంగా లేకపోయినా నా ఆత్మ యాక్సెప్ట్ చేయదు. నా ఆత్మ యాక్సెప్ట్ చేయదు. అందుకే వినే మాటలు దేవుడి మాటలు. చూసే చూపులు దేవుడి ఒక వాక్యాన్ని, మాట్లాడే మాటలు దేవుడి యొక్క వాక్యాన్ని వినండి. అందుకే వాక్యాన్నే వినండి. వాళ్ళు తిట్టుకునేది, వీళ్ళు తిట్టుకునేది వినకండి. వాళ్ళు మాట్లాడేది, వీళ్ళు మాట్లాడేది వినకండి. వాళ్ళు చెప్పేది, వీళ్ళు చెప్పేది వినకండి. నీ హృదయంలో వాక్యాన్నే పెట్టుకో. నీ హృదయంలో వాక్యానుసారంగా నడిపించు. అందుకే మెడిటేషన్ చేయండి. లోపల ఒక వాక్యాన్ని తీసుకొని నీ లోపల ఒక వాక్యాన్ని ఎప్పుడు మెడిటేట్ చేస్తూ ఉండండి. నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరిన ఇది వాక్యం విన్నప్పుడు నీ హృదయం భద్రంగా ఉంటుందట. సో నువ్వు వాక్యం వినగానే మళ్ళీ లోక వార్తలు విన్నావు. సో అప్పుడు నీ హృదయం పాడైపోతుంది. సో అర్థమవుతుంది కదా. సో అందుకే చూసీగా ఉండండి. మనకు చెవులు ఉన్నాయి ఏది పడితే అది వినడానికి, నోరుంది ఏది పడితే అది మాట్లాడడానికి, కనులున్నాయి ఏది పడితే అది చూడడానికి. అలానే ఏది పడితే అది చూడొచ్చా, ఏది పడితే అది మాట్లాడొచ్చా, ఏది పడితే అది వినొచ్చా? అస్సలు వినొద్దు. ఎందుకంటే నువ్వు వింటుంటా అంటే నీ మైండ్ కూడా ఆ ఐడియాస్ ప్రకారము ట్యూన్ అవుతుంటా ఉంటది. ట్యూన్ అవుతుంటది. మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము. సామెతలు 4:24 పెదవు నుండి కుటిలమైన మాటలు రానీయకుము. సో మూర్ఖపు మాటలు నోటి నుంచి రావద్దు. ఇంకొకరి నుంచి మూర్ఖపు మాటలు వస్తే వినొద్దు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది పెదవుల నుంచి కుటిలమైన మాటలొస్తాయి. అబద్ధాలొస్తాయి. నూరిపోస్తుంటా అంటారు. మనల్ని రెచ్చగొడుతుంటా అంటారు. పుండు మీద కారమేసి మాట్లాడుతుంటాం. కారమేసి చల్లినట్టుగా మాట్లాడుతుంటా అంటారు. సో మన లోపల ద్వేషము, భావోద్వాలను వినిపించే వాళ్ళుంటారు. స్టే అవే ఫ్రమ్ దోస్ పీపుల్. గొడవలు పెట్టే వాళ్ళకు దూరంగా, కొట్లాటలు పెట్టే వాళ్ళకు దూరంగా, విషాన్ని కమ్ము చెప్పే వాళ్ళకు దూరంగా, నీ ఆత్మను, ఆత్మీయతను కరెక్ట్ చేసే వాళ్ళకు దూరంగా ఉంచాలి. ఎప్పుడైనా కూడా. నా లైఫ్ లో కొంతమంది ఉన్నారండి. వాళ్ళెప్పుడు ఒకరి గురించి, అందరి గురించి చెడుగానే చెప్తూనే ఉంటారు. చెడుగా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు చేసిన తప్పుల గురించి వాళ్ళు మాట్లాడరు. ఇతరులు తప్పులు చేయకున్నా కూడా వాళ్ళను గురించి నెగెటివ్ గా మాట్లాడి మానిప్యులేట్ చేస్తుంటా అంటారు. ఐయామ్ కంప్లీట్‌లీ స్టే అవే ఫ్రమ్ దట్ పీపుల్. అందుకే చెడు ఎప్పటికైనా చెడే అండి. గుర్తుపెట్టుకోండి. అది తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, అన్న చెప్పినా, తమ్ముడు చెప్పినా, అక్క చెప్పినా, చెల్లె చెప్పినా, చెడు ఎప్పటికైనా చెడే. మంచి ఎవ్వరు చెప్పినా వినండి. అది నీ ఇంట్లో పని మనిషి చెప్పినా కూడా మంచి చెప్తే వినండి. మంచి ఎవ్వరు చెప్పినా కూడా వినండి. చెడు ఎవరు చెప్పినా కూడా వినకండి. ఏదైనా మంచి మంచే, చెడు చెడే. అందుకే దేవుడు నీకు జ్ఞానాన్నిచ్చాడు. ఏది మంచో, ఏది చెడో గ్రహించుకునే జ్ఞానాన్నిచ్చాడు. సో అందుకే వినేవన్నీ కూడా నిజాలు కాదు. వినే మాటలన్నీ కూడా నిజాలు కాదు. అందులో ఎంతో కొంత అబద్ధం ఉంటది. ఆ అబద్ధాన్ని నమ్మి మనం మోసపోవద్దు ఎప్పుడు కూడా. అందుకే ఇవన్నీ నువ్వు దేవుడితో గడిపినప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఎవరు మాట్లాడేది మంచి, ఎవరు మాట్లాడేది చెడు. ఏ మాట వినాలి, ఏ మాట వినొద్దు.
ఇవన్నీ కూడా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. సో అందుకే అందుకే ఎక్కువగా మనం ఏం చేయాలంటే మనము కాపాడుకోవాలి. మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోండి. ఇలా ఉండండి. మీ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ జరుగుతది. మీరు వినకూడనిది వినకుండా ఉండండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటది. మీ ఆశీర్వాదాలు మొదలవుతాయి. మాట్లాడకూడనిది మాట్లాడకండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటది. వినకూడని చెవులను ఎప్పుడు కూడా అటు పెట్టకూడదు. సో నెగెటివ్ గా చెప్పే వాళ్ళకు ఎప్పుడు కూడా దూరమే ఉండండి. మీకు చాలా బాగుంటది. నేను అది ఎప్పుడు కూడా చెప్తుంటా అంటాను. నీ పక్కన ఒక వెల్ విషర్ ని పెట్టుకోవాలి ఎప్పుడైనా. నీ మంచి కోరుకునేవాడు నీ పక్కన ఉండాలి. అది ఎవ్వరైనా పర్లేదు. నీ పని మనిషి అయినా పర్లేదు. నీ పక్కన నీ మంచి కోరుకునే వాళ్ళు ఉండాలి ఎప్పుడైనా కూడా. నీ చుట్టుపక్కల, నీ సరౌండింగ్స్ లో, నీ ఆఫీస్ లో, నీ ఉద్యోగంలో ఆ చెడు కోరుకునే వాని వల్ల మనకు ఎంతో కొంత చెడు జరుగుతుంటా ఉంటది. ఎక్కడైనా కూడా. అందుకే కుటిలమైన మాటలు వినకండి. మూర్ఖపు మాటలు వినకండి. వాక్యాన్ని మాత్రమే వినండి. వాక్యాన్ని మాత్రమే ఆస్వాదించండి. వాక్యాన్ని మాత్రమే రిసీవ్ చేసుకోండి. వాక్యాన్ని మాత్రమే అంగీకరించండి. సో అలా మనము మార్చుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి ఏది పడితే అది విన్నాము. నో, అది వినొద్దు. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ మీద కోపాల మధ్య, ద్వేషాల మధ్య, పగల మధ్య, ప్రతీకారాల మధ్య, అసూయల మధ్య, గర్వాల మధ్య, సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరగడం జరిగింది. కానీ బైబిల్ ఒక్కటే అన్ని నేర్పించింది. ప్రేమను నేర్పించింది. చిన్నప్పటి నుంచి ఎవ్వరు కూడా ప్రేమను నేర్పలేదు. సో బైబిల్ ఒకటే క్షమించే గుణాన్ని నేర్పించింది. చిన్నప్పటి నుంచి ఎవ్వరు కూడా క్షమించే గుణాన్ని నేర్పలేదు. బైబిల్ ఒక్కటే సత్యము నేర్పించింది. చిన్నప్పటి నుంచి ఎవ్వరు కూడా సత్యాన్ని నేర్పించలేదు. సో పెరిగిన ఎన్విరాన్మెంట్ పగలు, ప్రతీకారాలు, గొడవలు, కొట్లాటాలు, అసూయలు, అల్లర్లు, కోపాలు, తాపాలు, పగలు, సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో పెరగడం జరిగింది. సో దానివల్ల చాలా ఇంపాక్ట్ అయింది. కానీ బైబిల్ వచ్చిన తర్వాత, నేను బైబిల్ చదివిన తర్వాత విశ్వాసంలో ఎదగడం, దేవుళ్ళు ఎదగడం, ప్రేమలో ఎదగడం, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడద్దు, ఎవరికి దూరం ఉండాలి, ఎవరికి దగ్గరగా కావాలి, ఏది వినాలి, ఏది వినకూడదు, తప్పు చెప్తే అది ఎవరైనా కూడా ఖండించాలి. తప్పు చెప్తే ఎవరికైనా కూడా, తప్పు చెప్పే వాళ్ళకు, తప్పు చేసే వాళ్ళకు, చెడు చెప్పే వాళ్ళకు, చెడు చేసే వాళ్ళకు దూరంగా ఉండాలి. అన్ని కూడా వాక్యము నేర్పించిందండి. అందుకే ఈ వాక్యమే నాకు గైడ్లైన్స్. అందుకే నేను వాక్యాన్ని కంప్లీట్ గా రిసీవ్ చేసుకుంటాను ఎప్పుడైనా కూడా. ఇక్కడ మూర్ఖపు మాటలు నోటికి రానియకము. అంతేగా నా నోటి నుంచి ఆ మూర్ఖపు మాటలు రాకుండా కాపాడుకుంటా. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఆ పెదవుల నుండి అన్వాంటెడ్ వర్డ్స్ రాకుండా కాపాడాలి. సో ఇవన్నీ విన్నప్పుడు నీ లోపల కూడా అది విత్తనం లాగా నాటుకపోతుంటా ఉంటది. సో అందుకే వాక్యం విన్నప్పుడు నీ లోపల ప్రేమ, వాక్యం విన్నప్పుడు నీ లోపల సహనము, వాక్యం విన్నప్పుడు నీ లోపల క్షమించే గుణము, వాక్యం విన్నప్పుడు నీ లోపల దయా గుణము, వాక్యం విన్నప్పుడు నీ లోపల ఓదార్పు, వాక్యం విన్నప్పుడు నీ లోపల ఆరోగ్యము, ఇవన్నీ కూడా నీకు వస్తాయి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. చూసారా అండి? ఆత్మ చెప్పే మాటలు వినాలి. ఆత్మీయమైన మాటలు వినాలి. ఆత్మ సంబంధమైన మాటలు వినాలి. చాలా మంది సంఘాలలో కూడా వాక్యం కంటే ఎక్కువగా పగలను నూరిపోస్తున్నారు. ద్వేషాలను నూరిపోస్తున్నారు. ప్రతీకారాలను నూరిపోస్తున్నారు. సంఘంలో అవి జరుగుతున్నాయి. నెగిటివ్ గా జరుగుతున్నాయి. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. సంఘానికి ముఖ్యంగా వాక్యాన్నే చెప్పాలి. కానీ లోకంలో ఉన్న వార్తలను చెప్పకూడదు. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. చూసారండి? చెవిగలవాడు ఏం వినాలి? ఆత్మ సంబంధమైన పాటలే వినాలి. దేవుడి వాక్యమే వినాలి. అప్పుడు నువ్వు భుజించడానికి దేవుడు నీకు పరదేశంలో జీవవృక్ష ఫలంలో నీకు పరలోకాన్ని ఇస్తాడు అంటున్నాడు. పరలోక రాజ్యాన్ని ఇస్తాడు అంటున్నాడు. అందుకే నీ విషపూరితంగా మార్చుకోకు. నీ మైండ్ ని, నీ హార్ట్ ని, నీ థాట్స్ ని నువ్వు ఎప్పుడు కూడా విషంగా మార్చుకోకు. పర్లేదమ్మా, దూరమైనా ఉండు వాళ్ళకు. నేను అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఎండ్ ఆఫ్ ది డే నాకు నెగెటివ్ గా మాట్లాడే వాళ్ళు నాకు దూరంగా ఉంటాను. ఎండ్ ఆఫ్ ది డే నాకు టాక్సిక్ పీపుల్, అంటే విషపూరితమైన మాటలు చెప్పే వాళ్ళకు దూరంగా ఉంటాను. ఎందుకంటే ఇది నీ ఆత్మ. నువ్వు పరలోకానికి వెళ్ళాల్సింది నువ్వే. నువ్వు ఇక్కడ వినేదాన్ని బట్టి, నువ్వు చూసే మాటలను బట్టి, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే నీకు పరలోకము వస్తది. నీ క్రియలను బట్టే నీకు పరలోకం వస్తది. నీ క్రియలను బట్టే నువ్వు పరలోకానికి వెళ్తావు.
అర్థమవుతుంది కదా. దేవుడు మన కోసం అన్ని చేశాడు. ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకున్నాం అనుకోండి చాలు. యూట్యూబ్ ఓపెన్ చేయండి. అందులో మంచి వాక్యాలే వినండి. చెడు వాక్యాలు వినకండి. అందులో లోక వార్తలు వినకండి. అక్కడ భూకంపం వచ్చింది. ఇక్కడ జాబులు పోతున్నాయి. అక్కడ వాళ్ళకి అదేంది, ఇదేంది, ఇవన్నీ కూడా వినకండి. నీ లోపల అల్ప విశ్వాసం వస్తది. అప్పుడు దేవుడి వాక్యం ఫలించలేదు. అందుకే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును కాక. ఏం మాటలు చెప్పాలి? వాక్యాన్ని అనే మాటలు చెప్పాలి. సో అందుకే గ్రహించండి. గ్రహించండి. సో చెవులతోటి వినేవన్నీ కూడా నిజాలు కావు. కళ్ళతో చూసేటి అన్ని కూడా నిజాలు కాదు. సో ఇవన్నీ కూడా నీ ఆత్మలోకంలో ఇంపాక్ట్ అవుతుంటా ఉంటాయి. సో నువ్వు నెగిటివ్ విన్నావు అనుకో, ఆటోమేటిక్ గా నీ ఆలోచన నెగిటివ్ గా స్టార్ట్ అవుతుందా కాదా? స్టార్ట్ అవుతుంది. వింటా అంటే ఆ నెగిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. చాలా మందికి నెగిటివ్ మైండ్ సెట్ రావడానికి కారణం వాళ్ళు నెగిటివ్ విన్నారు కాబట్టి. చాలా మంది మూర్ఖులుగా బిహేవ్ చేయడానికి కారణం వాళ్ళు చిన్నప్పటి నుంచే అలా మూర్ఖపు మాటలు విని 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 ఆ పగ తీసుకొచ్చుకొని, ప్రతీకారం తీసుకొచ్చుకొని ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకే బైబిల్ ఈస్ ది బెస్ట్ బుక్. మనందరికీ మంచి పుస్తకం ఇది. మనము కాపాడుకోవడానికి. మంచి ఎవరు నేర్పలేదండి. నిజంగా చెప్తున్నా. నాకైతే స్కూల్లో ఎవరు మంచి నేర్పలేరు. ఇంట్లో ఎవరు మంచి నేర్పలేరు. బయట ఎవరు మంచి నేర్పలేరు. మొత్తము విషమే, మొత్తము చెడే, మొత్తము అన్యాయమే, మొత్తము పగలే, ప్రతీకారాలే, అసూయలే. కానీ బైబిల్ గ్రంథం ఒక్కటే మంచిది నేర్పించింది. సో అందరిలో స్వార్థము, అందరిలో పగలు, అందరిలో ప్రతీకారాలు, అందరిలో నెగిటివ్ మైండ్ సెట్. ప్రతి మనిషి నెగిటివ్ గా మాట్లాడిన వాడే. పాజిటివ్ గా మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడు. పాజిటివ్ గా ఆలోచించేవాడు ఒక్కడు కూడా లేడు. పాజిటివ్ గా చెప్పేవాడు ఎవ్వరు లేడు. ఒక బైబిల్ గ్రంథం ఒక్కటే పాజిటివ్ గా మాట్లాడమని చెప్తుంది. రైట్ వర్డ్సే మాట్లాడమని చెప్తుంది. రైట్ వర్డ్సే వినమని చెప్తుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మంచి వాక్యాన్ని, ఆత్మీయ ఆహారాన్ని మా అందరికీ అందించావు నాయన. అయ్యా, ఏది వినాలి, ఏది వినొద్దు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు, ఏది చూడాలి, ఏది చూడొద్దు అని మా అందరికీ కూడా బలపరిచినందుకు, వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా.